దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకోళ్ళ సహాయం తీసుకోకూడదు. దేవుడు ఏం చేశాడు? నీకు ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానం చేస్తానన్నాడు, బాగానే ఉంది. ఇంకా జరగట్లేదే కార్యం అనిపించింది ఎప్పుడైనా? దేవుడి మీద వేచి ఉన్నప్పుడు ఇంకా జరగట్లేదు ఏంటండి, ఏం పర్లేదు ఏదో చేసేద్దాం అనుకున్నారా ఎప్పుడైనా? ఈ అబ్రహాం కూడా ఏం చేశాడు? జరగట్లేదంటే వాళ్ళ వైఫ్ వచ్చి సలహా ఇచ్చింది, చెడ్డ సలహా అది ఏంటి, వెళ్ళి మెయిట్ తోటి వెళ్ళి పిల్లలు కానీ అంటారు. అబ్రహాం గారు పోయి వద్దు దేవుడు చెప్పాడు కదా అని అనొచ్చుగా అబ్రహాం. సార్ ఆయన కూడా వెళ్ళిపోయారు. పిల్లోడు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మన తప్పులు బట్టి దేవుడు మనల్ని పనిష్ చేయడు. చాలా మంది అడుగుతారు, అన్న నేను తప్పులు చేశాను దేవుడు నన్ను అందుకు శిక్షిస్తాడేమో. నో, నీ తప్పు, నువ్వు నేను తప్పు చేశాము, దాని శిక్ష ఏంటి తెలుసా? చెప్పండి, మరణం. పాపం యొక్క జీతము మరణం. నీకు మరణం ఇచ్చాడు దేవుడు, నీకు ఇవ్వలేదుగా. సో గుర్తుపెట్టుకోండి, అది దుష్టుడు పెట్టి అబద్ధాలు. చాలా మంది అంటారు నేను చేసిన దాన్ని అనుభవిస్తున్నాను అంట. నువ్వు చేసిన దాన్ని అనుభవించడం ఏం తెలుస్తా? నీ ఉరిచికి తీసేది. దేవుని వాక్యం ప్రకారం దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసయ్య మన స్థానము ఆయన తీసుకుని మనం విడిదిచ్చాడు. అబ్రహాం తప్పు చేశాడు, వెంటనే దేవుడు విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టాలి.